విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, అందరికీ చాలా వరకు మన తెలంగాణ అనగానే గుర్తొచ్చేది మనకు చాకలి ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ నుంచి చాకలి ఐలమ్మకు పేరు తెచ్చుకోవడం జరిగింది. వీర వనిత. ఆయన తెలంగాణ అనగానే తనే గుర్తొస్తుంది. అలాంటి ఇంటి సభ్యురాలు, ముని మరవరాలు మన చిట్యాల శ్వేత ఐలమ్మ గారు మనతోని ఉన్నారు. ఆయన మహిళా కమిషన్ గా కూడా రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ప్రకటించడం కూడా జరిగింది. అండ్ అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఈమె ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ ఈ మహిళా కమిషన్ పోస్ట్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఎప్పుడు చేస్తున్నారు, అండ్ ఐలమ్మ గారి గురించి కొన్ని విషయాలు, తన లైఫ్ అండ్ ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు చాలా ఆనందంగా ఉంది దివాళీ రోజు మీ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. మాకు కూడా అండి. మమ్మల్ని ఇక్కడ వరకు పిలిపించి మా ఇంటర్వ్యూ తీసుకొని తెలుసుకోవాలనుకుంటున్నాం మీ అందరికీ, అలాగే మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. అండ్ చిట్యాల శ్వేత ఐలమ్మ అంటే మీకు పేరు పెట్టడం అది జరిగిందా, లేకుంటే మీరు పెట్టుకున్నారు తెలిసిన తర్వాత? నా పేరు చిట్యాల శ్వేత. అవును. కాకపోతే ఏంటంటే నేను చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం అనేసి రీసెంట్ గా ఒక సంఘం పెట్టుకున్నా అమ్మ పేరు మీద. నేను ఇక మాట్లాడే విధానం చూస్తూ చాలా మంది నీ పేరు చిట్యాల శ్వేత ఐలమ్మ అయితే బాగుంటది, నీకు కూడా కొద్దిగా ఐలమ్మ లక్షణాలు ఉన్నాయి అనేసి నాకు అలా పెట్టారు. ఓకే. చూస్తే బొట్టు డిఫరెంట్ చంద్రాకారంలో ఉంది, అమ్మవారి బొట్టు. అమ్మవారి బొట్టు. ఓకే. అంటే ఎక్కడ ఉంటున్నారమ్మా ఇప్పుడు మీరు? మేము పాలకుర్తి, జనగాం జిల్లా పాలకుర్తి మండలం, పాలకుర్తిలో ఉంటున్నారు. ఓకే. ఐలమ్మ గారి గురించి చెప్పాలంటే ఎప్పుడు తెలుసుకున్నారు? అంటే మీరు చూడకపోవచ్చు ఐలమ్మ గారిని, ఎలా తెలుసుకున్నారు? మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా చూస్తారు ఐలమ్మ గారిని? ఐలమ్మ మా మామయ్య నానమ్మ. ఐలమ్మ మొదటి కొడుకు చిన్న కొడుకు మా మామయ్య రామచంద్రం గారు. మా మామయ్య వచ్చేసి పాలకుర్తిలో 20 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. 2015లో కూడా మావయ్య విగ్రహం పెట్టించారు, కాంస్య విగ్రహం అమ్మది. ఇక నేను ఆ ఇంటికి కోడలుగా 2007లో వచ్చిన. అప్పటి నుండి నాకు ఐలమ్మ అంటేనే తెలిసింది. తర్వాత అంతకు ముందంటే మనం క్యాజువల్ గా చదివిన నేను బుక్స్ లో ఐలమ్మ అని. కాకపోతే ఆ ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రకంగా ఇక ముందు మామయ్య విగ్రహావిష్కరణలకు వెళ్తూ ఉంటే, ఆ రోజు విగ్రహం 2015లో మా పాలకుర్తిలో జరిగినప్పుడు కొన్ని వేల మంది మధ్య, అంటే అసలు అది చెప్పలేము మాటల్లో కూడా, అంత గొప్ప గౌరవం మా కుటుంబానికి దక్కడం అనేది చాలా సంతోషకరము. అది కంటిన్యూ ఇలాగే వస్తుంది. మేము ఎక్కడికైనా విగ్రహావిష్కరణలకు వెళ్తూ ఉన్నాము. మామయ్య 260-270 విగ్రహావిష్కరణలు తెలంగాణలో, ఆంధ్రాలో విగ్రహావిష్కరణలు చేసిండ్రు. ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం సహకరించట్లేదని తనతో పాటు మేము కూడా వెళ్తున్నాము. పోయిన కాడల్లా కూడా అమ్మని ఒక దేవత లెక్క కొలుస్తారు. ఐలమ్మ అంటే ఒక చాకలి కుటుంబం అని చూడరు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తారు. విగ్రహం ఇప్పించడమే గాని, అక్కడ భూమి పూజ చేసిన కాడ నుంచి మొదలు పెడితే విగ్రహావిష్కరణ వరకు ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయము. ఆనాడు ఐలమ్మ కూడా బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేసింది. ఇప్పుడు అటువంటి వారే ముందుకు వచ్చి అమ్మ విగ్రహానికి తమకు తోచిన సహాయం చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. ఓకే. ఫ్యామిలీ ఎలా ఉంది ఆర్థిక పరంగా? ఫ్యామిలీ అని అంటే మేము చాలా, అందరూ ఐలమ్మకు 5 కొడుకులు, ఒక అమ్మాయి, కూతురు చనిపోయింది అప్పుడే. ఇక కొడుకులు వచ్చేసి ఇక కొడుకులు కూడా లేరు ఐలమ్మకి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 3 మనవళ్ళ వరకే ఉన్నారు. చిట్యాల రామచంద్రం గారు, చిట్యాల యాకయ్య గారు ఇంజనీర్, తను చిట్యాల జంపన్న గారు అని వాళ్ళు నర్సంపేటలో ఉంటారు. వీళ్ళు 3 మనవళ్ళు ఉన్నారు ప్రెసెంట్. ఇక వాళ్ళ పిల్లలు ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు అని మేము అందరం ఒక 150-200 మంది వరకు ఉంటాము. మేము 4 వస్తాం. అంటే మా రామచంద్రం గారి కొడుకు కోడలు, అదే 4th తరం. ఓకే. అంటే పుస్తకాలు చదివినప్పుడు ఒక లెక్క అదే ఇంటికి కోడలు అయ్యారు కదా, అంటే ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే సంబంధం వచ్చినప్పుడు ఫలానా ఇంటి నుంచి అని, అంటే ఆ ఇంట్లోకి వెళ్తున్నా కదా నేను ఎలా ఉండాలి అసలు. అంటే నేను సిటీ అంటే హన్మకొండ సిటీలో ఉండే, పల్లెటూరు అని అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటా, నేను నెగ్గుక రాగలుగుతానా, అంతే అంత మంచి కుటుంబంలోకి ఇస్తున్నారు కదా, 4 మధ్య మెదలాలి అంటే నేను ఎంత నేర్చుకోవాలి, ఎంత అనుకువగా ఉండాలి, ఆ కుటుంబం యొక్క గౌరవమైన బాధ్యతలైనా నేను ఎలా స్వీకరించాలి, తీసుకెళ్ళాలి ముందుకు అనుకున్నా. కానీ నాకు అప్పుడు అవకాశం రాలేదు, ఆలోచన రాలేదు. కాకపోతే ఈ మధ్య మేము ఎందుకు బయటికి రావద్దు, ఐలమ్మ యొక్క స్ఫూర్తితో నేనెందుకు రావద్దు అనే ఆలోచనతోటి ఇవాళ ఒక సంఘం పెట్టుకొని నేను బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ అందరికీ పరిచయం అయిపోయాను. తెలంగాణనే కాదు, అటు ఆంధ్రాలో కూడా ఐలమ్మ
మునిమనవరాలు అంటే శ్వేత ఐలమ్మ అని పరిచయం అయ్యాను. ఓకే. మనం చూస్తే కనుక ఈ ప్రభుత్వంలోనే కొంతమందికి తెలుసు. గత ప్రభుత్వాలలో మధ్యలో మాకు ఎవరో తెలియదు. అంటే ఐలమ్మ గారు ఉన్నారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు అన్నది చాలా వరకు తెలియదు. ఈ ప్రభుత్వంలో మీరు బయటికి రావడం జరిగింది. గత ప్రభుత్వం మీకు ఎందుకు ఎంకరేజ్ చేయలేదా ఏంటిది? గత ప్రభుత్వంలోనంటే మా దగ్గర మినిస్టర్ వచ్చేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. తనకు తెలుసు, మిగిలిన వాళ్ళు చాలా మంది మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలకు తెలుసు, కానీ కాకపోతే ఏంటంటే ఐలమ్మ వారసులు బయటికి రావడం వల్ల వారికి ఏమన్నా నష్టం కలుగుతుందా అనేసి మమ్మల్ని బయటి దాకా రానివ్వలేదు. అయినా కానీ మాకు ఐలమ్మది జయంతి డిక్లేర్ చేశారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు. డిక్లేర్ చేయంగానే మేము ఒకసారి వెళ్ళి గౌరవప్రదంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటామని అంటే మన ఎర్రబెల్లి దయాకర్ గారు తీసుకెళ్లారు, పరిచయం చేశారు. మేము కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చేసినాం. అంతవరకే అయిపోయింది. కానీ మాకు చాలా హామీలు ఇచ్చిండ్రు, కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ ఆదుకుంటాము. కొన్ని హామీలు అనంటే పాలకుర్తిలో ఒక స్మారక భవనం ఏర్పాటు చేస్తాం, ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెడతాము అని చాలా ఇచ్చారు. అది ఏవి అమలు కాలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏంటి అని అంటే అనుకోకుండా ఇన్విటేషన్ వచ్చింది నాకు. ఆ ఇన్విటేషన్ ద్వారా నేను మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రవీంద్ర భారతికి వెళ్ళడము, అక్కడికి అనుకోకుండా చాలా జరిగిపోయినవి. ముఖ్యంగా ఆ ఇన్విటేషన్ కి కారణము మాకు ఈ గౌరవం మా కుటుంబం మొత్తానికి దక్కడానికి కారణం అంటే పుంజల అలేఖ్యం మేడం గారు, వినయ్ కుమార్ సార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పిలవడం ద్వారానే నేను అక్కడికి వెళ్ళడము, అనుకోకుండా అప్పటికప్పుడు నాకు మాట్లాడే అవకాశం రావడం, అంతమంది మినిస్టర్స్, సీఎం గారి ముందు, డిప్యూటీ సీఎం ముందే కానీ చాలా మంది వచ్చారు. వాళ్ళందరి ముందు నాకు మాట్లాడే అవకాశం కల్పించింది పొన్నం ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు అప్పటికప్పుడు మళ్ళా కంచి ఐలయ్య గారు కోటి విశ్వవిద్యాలయానికి మహిళా కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టాలని అనౌన్స్ చేయడము, దానికి ప్రత్యేక కృతజ్ఞతలు కంచి ఐలయ్య గారికి తెలుపుకుంటున్నాం. ఇక నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకు అనుకోకుండా మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇస్తున్న శ్వేత ఐలమ్మ గారికి అని ప్రకటించినందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా అనుకోకుండా అప్పటికప్పుడు అవన్నీ జరిగిపోయినవి. ఏది కూడా మేము ముందు ఊహించలేదు. అసలు ఇది ఇలా జరుగుతుందని కూడా మేము అనుకోలేదు. అది అప్పటికప్పుడు జరిగినాయి ఇవన్నీ. మళ్ళీ మహిళా కమిషన్ సభ్యురాలుగా మీకు ప్రకటించినప్పుడు ఎలా అనుకుంటారు? మళ్ళీ ఎలా ప్లానింగ్స్ ఏం వేసుకుంటున్నారు? ఇంకా ప్లానింగ్స్ ఏం అనుకోలేదు. కాకపోతే ఏంది అని అంటే ఆడవాళ్ళ మీద చాలా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా అరాచకాలు. కాకపోతే నాకు ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు కాబట్టి అప్పటి వరకు నేను కొద్దిగా సైలెంట్గా ఉండి, ప్రమాణ స్వీకారం తర్వాత మాత్రం ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ఖచ్చితంగా ముందుండాలి. అంటే ప్రభుత్వంతో పాటు నేను కూడా అన్ని విధాలుగా ముందుండాలి. నా వంతు సహాయం ఖచ్చితంగా నేను చేయాలి. ఎందుకంటే ఒక ఐలమ్మ లెక్క పోరాటం చేయాలని చాలా ఉంది నాకు. అంటే చాలా వరకు ఇప్పుడు కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, మీరు 150-200 మంది దాకా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. అంటే మీరు ఒక ఇంటికి కోడలుగా వచ్చారు, అంటే ఒక వంశంలో ఒక కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు, అంటే బ్లడ్ తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు అభ్యంతరం గానీ అలా చెప్పడం గానీ ఏం జరుగుతలేదా? చెప్తున్నాను నేను, దానికి ఏం ఏకీభవించినండి. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వారివి. నేను ఒక సంఘం ద్వారా బయటకు వచ్చిన. ఇప్పుడు మావయ్య ఏంటంటే 20 సంవత్సరాలు పాలకుర్తిలో సర్పంచ్ చేశారు. తనకు రాజకీయ అనుభవం ఉంది. తను ఇప్పుడు పాలకుర్తిలో మాజీ సర్పంచ్ రామచంద్రం గారు అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర వరకైనా ఐలమ్మ మనోడిగా గుర్తింపు ఉంది. కాకపోతే తనకు ఆరోగ్యం గత సంవత్సరం స్ట్రోక్ వచ్చి స్టంట్ పడుట్లా ఆరోగ్యం సహకరించట్లేదు. మరి ఇది ఇక్కడికి ఆగిపోతే ఎట్లా ఐలమ్మది? ఎందుకంటే మావయ్య ఒక్కరే ఐలమ్మది ఇప్పటి వరకు విగ్రహావిష్కరణకు వెళ్ళడం కానీ మొత్తం బాధ్యత అంతా తను ఒక్కరే తీసుకున్నారు. ఇంతమంది వారసులు ఉన్నారా ఏ ఒక్కరు కూడా బయటికి ఇప్పటి వరకు రాలేదు. మరి మేము ఉన్నామని ఇవాళ వచ్చిండ్రు 200 మంది అని అంటున్నారు. సరే ఒప్పుకుంటా, నేను లేరని నేను అన్నను. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? వచ్చారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? మరి మీరు కూడా మొదటి నుంచి మావయ్య ఎలా బాధ్యత తీసుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా, ఇంకొక మనవడు ఇంజనీరింగ్ యాకయ్య కానీ, ఇంకో మనవడు వచ్చేసి జంపన్న గారే కానీ, మీరు కూడా ముందుకు వచ్చి ఐలమ్మకు మీ తోచినంత చేస్తూ మీరు కూడా మనవాళ్ళు అని ఒక ముద్ర పడేది ఉంటే ఇవాళ ప్రభుత్వం అందరికీ గుర్తింపు అనేది ఉండు కదా. నా ఒక్కదానికి అని కాదు, నేనేం దాన్ని రికమెండేషన్ ద్వారా తెచ్చుకున్నది కాదు, డబ్బులు పెట్టి తెచ్చుకున్నది కాదు. అది అదృష్టం కొద్ది వచ్చిందో, ఐలమ్మ ఆశీర్వాదం వల్ల వచ్చిందో నాకు వచ్చింది. ఇక వ్యతిరేకిస్తున్నారా అని అంటే మన ఇంట్లో అన్నప్పుడు అది కామన్ గా అవుతూనే ఉంటది కదండి. నా పని నేను చేసుకుంటూ పోతే నేను ఎవరికైతే వ్యతిరేకం కాను.
అంటే వాళ్ళ ఇంటి సభ్యులు అంటే మీ మామయ్య గారే 20 సంవత్సరాల చాలు ఏదున్నా కూడా ముందు పడి చేస్తున్నా అన్నారు. కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? అంటే మీరు వచ్చిన తర్వాత అంటే బయట ఇంటి అమ్మాయిని ఐలమ్మగా ప్రకటించడం అంటే ఒక ఐడెంటిటీ వచ్చిందని ఏమన్నా కుళ్ళుతో ఉన్నారా? ఇక అది అంటే బయట ఇంటి అమ్మాయి కదా. అంటే బయట అంటే తను బయట నుండి వచ్చింది అంటే మా ఇంటి పేరు పాలడుగుల. ఎంతసేపు పాలడుగుల శ్వేత అంటుండ్రు. సరే నాది పాలడుగుల శ్వేత అని అన్నప్పుడు ఐలమ్మది ఓరుగంటి, మరి ఓరుగంటి ఐలమ్మ అని అనాలి. నేను పాలడుగుల శ్వేత ఎలా అయితే ఐలమ్మ కూడా ఓరుగంటి ఐలమ్మ అని పిలవండి, ఇక్కడ నన్ను పాలడుగుల శ్వేత అని అనాలి. ఐలమ్మ కూడా ఒక ఇంటికి కోడలుగానే వచ్చింది. ఎలా నర్సయ్య గారిని పెళ్లి చేసుకోవడం వల్లనే ఇంటికి కోడలుగా వచ్చింది. చిట్యాల ఐలమ్మ అని పిలుస్తున్నాం కానీ ఓరుగంటి ఐలమ్మ అని కాదు కదండి. మరి అలాంటప్పుడు చిట్యాల రామచంద్రం ఐలమ్మ మనవడు, వారి కొడుకు చిట్యాల సంపత్ గానే నేను పెళ్లి చేసుకోవడం వల్ల చిట్యాల శ్వేత అయినా, మరి నన్ను పాలడుగుల శ్వేత ఎలా అవుతానండి? కాబట్టి నా పేరు పాలడుగుల శ్వేత ఐలమ్మ కాదు, నేను చిట్యాల శ్వేత ఐలమ్మని. ఇంటి పేరు మారిపోతుంది అంతే కదండి. ఇప్పుడు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళందరూ వారసులే కాదని మనం అన్నాము. కాకపోతే ఇక్కడ నేను వంశం మోస్తున్నా కదా. ఇప్పుడు నా రక్తం అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నుండే వచ్చింది, కానీ నేను ఇక్కడ వంశం ఎవరిది మోస్తున్నా? రేపు నా పిల్లలు, నాకు బాబు ఉన్నాడు, తర్వాత ఫ్యూచర్ అంతే ఇక మాది చిట్యాల నుండి వస్తుంది కానీ మా అమ్మ వాళ్ళది రాదు కదా. అదే కానీ ఒక బయట ఇంటి అమ్మాయి ఉండి కూడా మీరు ఇది పాటించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? అంటే ఐలమ్మ గారి ఫ్యామిలీని వంశాన్ని మోయాలి అంటే చాలా మంది చెప్తుంటారు, అమ్మాయి చేయాలంటే కొంతమంది పట్టించుకోరు, సరతి మామయ్య అని ఒక లైట్ గా తీసేస్తారు. మీ ఆయన చెప్పినా కూడా అని అంటారు. కానీ మీరు చాకలి ఐలమ్మ ఇంటి కోడలైన తర్వాత మామయ్య చెప్తే విన్నారా, లేకుంటే మీ అంతటా మీరే ఈ కుటుంబాన్ని మనం ఇది బాధ్యతలు మోయాలని మీరు స్వీకరించారా? కొన్ని నేను మా మావయ్య దగ్గర చూసి నేర్చుకున్నా, కొన్ని బయట చూసి నేర్చుకున్నానండి. మావయ్య దగ్గర ఏందనంటే ఎక్కడ విగ్రహావిష్కరణలు అయినా గానీ తను ఒక్కడే వెళ్ళేది ఇది వరకు. ఎలా అనంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా ఒక 2-3 years బ్యాక్ గుంటూరుకి వెళ్ళిండు, ఒక 3 days ముందు ఒక్కడే వెళ్ళిండు. అది కూడా మళ్ళీ September 10th మేము ఇక్కడ పాలకుర్తిలో లోకల్లో చూసుకుంటున్నాం, మామయ్య గుంటూరుకి వెళ్ళిపోయాడు. అంటే అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటి తనకు? అంటే ఐలమ్మ అనే పేరు మన తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా మారుమోగుతుంది. అలాంటప్పుడు మనము కుటుంబ సభ్యులమైన మనం ఎందుకు ఇంట్లో ఇంకా దాక్కొని పోవాలి? ఎవరెవరో వస్తున్నారండి ఇప్పటి వరకు వారసులమని, వాళ్ళని ఎవరిని వ్యతిరేకించలేదు నా కుటుంబ సభ్యులు. ఇప్పుడు నేను అన్నా కదా 150-200 మంది అని. ఒక లేడీ వచ్చిందండి ఒక 10-12 ఏళ్ల కిందట, కొత్తకొండ శ్రీలక్ష్మి అని, నేను పేరు కూడా బయట పెడుతున్నా. కొత్తకొండ శ్రీలక్ష్మి అని ఎస్సీ సాధన మీద ఒక ఖమ్మం నుండి ఒక అమ్మాయి వచ్చింది, ఒక లేడీ. ఆమె నేను ఐలమ్మ మనవరాలను అని చెప్పింది, ఏదో చేసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంది ఇంట్లో, కావాల్సినంత సంపాదించుకున్నారు. మేమేం దాని మీద క్వశ్చన్ వేయలేదు, ఒకటే అడిగినాము ఫోన్ చేసి. అంటే నాకు ఖమ్మం నుంచి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఐలమ్మ మనవరాళ్ళట కొత్తకొండ శ్రీలక్ష్మి, ఆమె ఏమైతుంది అన్నారు. ఆమె ఎవరో మాకు ముక్కుముఖం తెలియదు అసలు, ఆమె వారసురాలు ఎట్లా, మీరైతే వచ్చారు కదండి విగ్రహం పెట్టిన రోజు తెలీదా అంటే, లేదమ్మా ఒకసారి నువ్వు కాల్ చేసి మాట్లాడు అంటే మా హస్బెండ్ చేసిండు. చేసి ఆమెకు మాట్లాడితే నేను ఐలమ్మ ఆశయాలకు వారసురాలని అని చెప్పుకుంది. ఆశయాలకు వారసురాలని ముందు చెప్పుకోవాలి, ఐలమ్మ వారసురాలని ఎలా చెప్పుకుంటావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వచ్చారండి. పేర్లు చెప్పమంటే కూడా నేను చెప్పడానికి రెడీగానే ఉన్నా, కాకపోతే బయట ఇక వాళ్ళకి దెబ్బ పడుతుంది అనేసి ఇప్పుడు నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. మీరు అన్నట్టు నాకు నామినేషన్ నా ప్రమాణ స్వీకారం కనుక అయినాడు మాత్రం ఎవరెవరు వారసులు అని చెప్పుకొని ఎంతెంత తిన్నారో ప్రతి ఒక్కరి లిస్టు నేను బయట పెట్టడానికి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను బయట పెడతా. ప్రతి ఒక్కరి లిస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. అప్పుడు అంటే ఆ పేరుని కూడా వాడుకొని బిజినెస్ చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. ఎక్కడో ఎందుకు, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లోనే ఐలమ్మ వారసులు అని అబ్బాయిలు పుట్టుకొస్తున్నారు, అమ్మాయిలు పుట్టుకొస్తున్నారు. కానీ అసలు కుటుంబం నుండి వచ్చిన నేను వారసురాలు కాదని వాళ్ళ నా కుటుంబంలో ఉన్న సభ్యులే నా మీదకి ఎగేసిండ్రు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎవరు కాదు, ఇన్ని రోజులైతే ఎవరెవరు చెప్పుకొని ఉన్నారో వారసులమని వాళ్ళే ఇవాళ నన్ను కాదు అని నా కుటుంబ సభ్యుల్ని రివర్స్ చేసిన మీదికి కాదు అంటే వాళ్ళు చెప్పుకొని తిరిగినాడు, ఏం నష్టం జరగలేదు. ఇవాళ నేను వచ్చే వరకు వాళ్ళకి నష్టం జరుగుతుంది. సరే నష్టం అనేది దేవుడు చూసుకున్నా, అన్నిటికీ నేను ఇన్వాల్వ్ కావద్దు ఎవరిని మనం ఇప్పుడు ఏమనొద్దని సైలెంట్ గా ఉన్నానండి. ఏమన్నా థ్రెట్ ఏమైనా జరిగిందమ్మా? ఏమైనా గొడవలు ఏమన్నా వేరే పార్టీస్ నుంచి ఎప్పుడైనా?
ఏం లేదు, అలాంటి ఇప్పటివరకు ఏం జరగలేదు. ఏం లేదు. ఓకే, మీరందరూ ఒకటే కుటుంబంలో కలుస్తుంటారా ఫంక్షన్స్ కి అవి? నేను ప్రతి ఒక్క అకేషన్ కి వెళ్తానండి. అది మంచి శుభకార్యమైన కానీ ఏదైనా కానీ ప్రతి వారి ఇంటికి వెళ్తా, ఉన్నోళ్ళ లేనోళ్ళ అని చూడను. ఎందుకంటే నేను ఒక ఐలమ్మ కుటుంబంకి వచ్చిన కోడలుగా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న ఒకటే చెప్పి పంపించిండ్రు, నేను ఒక్కతే కూతురు, నేను ఏనాడు గారాభంగా నేను పెంచినా లేదా అని కాదు, నేను ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబానికి ఇచ్చిన. మీ మామయ్య సర్పంచ్ 20 ఏళ్ళు సర్పంచ్ చేసిండు, అంత గొప్ప కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్తున్నావు. వచ్చేటోళ్ళు ఉంటారు, పోయేవారు ఉంటారు, ప్రతి ఒక్కరిని నవ్వుతూ మందలించు. ఎవరైనా దూర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉంటే మంచిలు తాగుతారా, కూర్చోండి వస్తారు అని చెప్పు. అంతేగాని చికాకు పడకు, ఇట్లా 10 మంది వస్తున్నారు పోతున్నారు చికాకు పడకు, విసిగించుకోకు. పలానా వాళ్ళ కోడలు అని అంటే ఐలమ్మ ఎంత పేరు తెచ్చుకుందో అందులో ఒక 5 పైసల మందని తెచ్చుకోను చాలు అని చెప్పింది మా నాన్న. ఆ పేరు నేను ఇప్పటివరకు అలాగే కాపాడుకుంటూ వచ్చిన. ఇవాళ చిట్యాల రామచంద్ర మాజీ సర్పంచ్ కోడలు, రామచంద్ర అన్నారు, మాజీ సర్పంచ్ కోడలు అని అంటే ఆ అమ్మాయి చాలా మంచిది, పర్లేదు ఆ అమ్మాయి అనే పేరు తెచ్చుకున్నాను నేను. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తా, అది ఎవరైనా చనిపోయినన్నా కూడా నేను అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా, అందరినీ కలుపుకొని పోతా. కాకపోతే ఇవాళ చాలా పుట్టిస్తున్నారు, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను నేను. పాలకొత్తిలో మీరు ఏ రోజు వచ్చినా కూడా మాకు తెలియకుండా రండి, ఇంటర్వ్యూ చేసుకోండి. ఎందుకనంటే నేను చెప్పి రప్పించడం వేరు, మీ అంతటా మీరు ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ చేసి, ఇప్పుడు రామచంద్రం గారు కానీ వాళ్ళ కోడలే అంటే ఊళ్ళో వారితో ఎలా ఉంటారు అని మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా నాకు పర్లేదు. ఓకే, ఏ అంశం నచ్చింది ఐలమ్మలో? అంటే బుక్స్ చదివినప్పుడు ఒక లెక్క, వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఉన్న తర్వాత ఒక థాట్స్ ఉంటాయి కదా, మీరు ఆలోచించేటప్పుడు ఏ అంశం మీద నచ్చేసి మీరు ముందుకు అడిగేస్తున్నారు? ప్రశ్నించడం నచ్చింది నాకు. ఎదిరించాలి, ఎవరని చూడొద్దు, వాళ్ళు ఎంతటోళ్ళు అయినా కానీ ప్రశ్నించు. భయపడుతూ ఉంటే ఇక్కడే ఉండిపోతావు, ఎదురు తిరిగి ప్రశ్నించి ముందుకు వెళ్ళిపోతే నువ్వు ఎక్కడో స్థాయిలో ఉంటావని తన ఫేస్ లో చూసి నేర్చుకున్నాను. నేను బుక్స్ లో చదవలేదు, వేరే చూడలేదు, ఆమె ముఖంలో చూస్తేనే నాకు అదొకటి అర్థమైపోతుంది. అలా ఆ విగ్రహాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మేమేమో కామన్ గా మేము వేరే వాళ్ళం కానీ మేము ఒక కుటుంబ సభ్యుల విగ్రహం చాలా చోట్ల ఉంటుంటాయి, అప్పుడు ఏమనుకుంటారు? ఇవాళ అమ్మకి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలలో విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. అంటే ఒక మామూలు మహిళకి విగ్రహం పెట్టి పూజిస్తున్నారంటే తను చేసినటువంటి పోరాటం ఏ స్థాయిలో ఉంటే అలా విగ్రహాలు పెడతారు. ఒక దొరల మీద, పెత్తందారుల మీద పోరాటం చేసింది తెలంగాణ సాయుధ పోరాటము. అటువంటి మహిళ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అటువంటి కుటుంబానికి నేను వచ్చిన కాబట్టి నేను కూడా ఎందుకు భయపడాలి? ఎవరికైనా తప్పు చేస్తే భయపడాలి. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఐలమ్మ లెక్కనే ఎదుర్కోవాలి, ప్రశ్నించాలి. ఆమె యొక్క ధైర్య సాహసాలు నేను అలవర్చుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నాకు చాలా అవసరం, ఎందుకంటే నన్ను చాలా రకాలుగా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అది మామూలుగా ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ కామెంట్స్ రూపకంలో చాలా ఇబ్బంది పెడుతున్నా. అయినా కానీ దేనికి ఏం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకొకరి సమాధానం ఎందుకు చెప్తాను? తప్పు చేస్తే చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి? నేను నాకు ఐలమ్మ ఉన్న ధైర్యం ఉన్నంత వరకు నేను ఎవరికి సమాధానం చెప్పుకోనండి. ఓకే, అసలు ఏమంటున్నా, అసలు ప్రాబ్లం ఏంటిది? అంటే వ్యతిరేకించడానికి రీజన్ ఏంటిది? ఏం వెతుకుతున్నారు? ఆమె బయట ఇంటి నుండి వచ్చింది. ఓకే, ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు మేము చాలా మంది ఉన్నాము, అసలైన వారసులకు గుర్తించాలి అని అంటున్నారు. అది పాటిస్తే కదా అసలైన వారసులు అని అంటే నాకు అర్థం కాలేదు. ఆ ఒక్క పాయింట్ అది అర్థం కాలేదు. అసలైన వారసులు అంటే నేను పాలడుగుల ఇంటి నుంచి చిట్టాల ఇంటికి వచ్చి ఇక్కడ వంశం మోస్తున్నా, నేను కాదా వారసురాల్ని? మరి ఇప్పుడు వారసుడి కోడల్ని కదా మరి నేను. మీరు ఇక్కడ పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడ వంశం మోస్తున్నారు, మీరు ఇక్కడ మనవరాళ్లే, నేను కాదని నేనేం అనట్లేదే. మరి ఎంతమంది వాళ్ళు వచ్చి ఇక్కడ పాలకొత్తిలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఒక దండ వేసిండ్రు, 100 రూపాయలు పెడితే వస్తుందండి ఒక దండ. ఎంతమంది వేసారు? నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా వాళ్ళని, ఎవరన్నా ఒక దండ వేసారా? ఇన్ని పూలు తీసుకొచ్చి వేసిండ్రు ఎన్నడన్నా? ఇప్పుడు 2015లో మావయ్య విగ్రహం పెడతా అండి, ఇప్పుడు 2024 ఇది. ఇప్పటి వరకు కూడా జయంతి వర్ధంతి ఒకటే నెలలో ఉందండి. సెప్టెంబర్ 10న వర్ధంతి, 26వ తారీఖు జయంతి ఉంది అమ్మది. 10వ తారీఖు నాడు వర్ధంతి వస్తుంది అని అంటే మామయ్య గారు ముందే చెప్తారు ఎవరెవరిని పిలవాలి, గెస్ట్ ఇన్వైట్ చేయడం మామయ్య చెప్తాడు, మా హస్బెండ్ పాటిస్తాడండి. అక్కడ సెంటర్ మాది, మెయిన్ సెంటర్.
మూలకు ఉండే అంటే రోడ్డు పక్కన అమ్మ విగ్రహం ఉండే. ఇప్పుడు అది వెడల్పులో తీసి మధ్యలో పిల్లర్స్ మన డివైడర్ మధ్యలో పెట్టిండ్రు. ఇదివరకు ఎట్లుండేదంటే అక్కడ అన్ని పూల షాపులు, చిన్న చిన్న షాపులు ఉండేది. ఆ ఒక్క రోజు వరకు మన గెస్ట్లు ఎవరు వస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి అవి తీపించడము, గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళతో చెప్పి క్లీన్ చేయించడము, ఇదంతా నా భర్త చూసుకునేదండి. గొప్పని కాదు, ఉన్నది చెప్తున్నా. ముందు రోజు అదంతా క్లీన్ చేయించి రేపు బండ్లు పెట్టకండి, రేపు సాయంత్రం వరకు ఎల్లుండి పెట్టుకోండి అని చెప్పి అక్కడంతా క్లీన్ చేయించి నెక్స్ట్ డే ఆ రోజు మళ్ళీ అందరికి ఇన్వైట్ చేసి వార్డు మెంబర్ కా నుంచి మొదలు పెడితే మన మినిస్టర్ల వరకు అన్ని పార్టీలకు చెప్పేది. ఒక్క పార్టీ అధికారం ఉన్నమ్మ అని కాదు, అందరికి చెప్పుకునేది. ఎందుకంటే అమ్మ అందరి వ్యక్తి కాబట్టి అట్లా అందరికి చెప్పుకునేది. ఆ నైట్ మొత్తం డెకరేషన్, అమ్మకు పూలదండ, నేను మీకు కావాలంటే ఫొటోస్ చూపిస్తా. ఆ డెకరేషన్ నైట్ అంతా ఉండి డెకరేషన్ చేపిస్తే వారసులం అని చెప్పుకుంటున్న వాళ్ళు తిప్పి కొడితే ఒక 5గురు కూడా రారండి. నేను పేర్లు చెప్తున్నా ఎవరెవరు వస్తారో. చిట్యాల సంధ్యారాణి, మా మామయ్య వాళ్ళ రెండో అన్న కూతురు వస్తుంది. మా మామయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య ఉండేది, ఆయన చనిపోయింది. ఆయన ఒక 5-6 వచ్చిండండి. ఇంకొకరు ఐలమ్మ రెండో కొడుకుకు కూతురు ఉండేది అండమ్మ అని, ఆమె ఇప్పుడు చనిపోయింది. ఆ పెద్దమ్మ ఒకటి వచ్చేది, వాళ్ళ కూతురు వచ్చేది. ఇంజనీరింగ్ మా ఆయన యాకయ్య కూడా రారు, ఎందుకంటే తను కాళేశ్వరం దగ్గర డ్యూటీ తనది, తను కూడా సరిగ్గా రారు. మళ్ళీ పోతే నేను, మామయ్య, మా హస్బెండ్, ఇట్లా చెప్పుకుంటే పోతే మా కుటుంబంలో 10 మంది కూడా ఉండారండి. ఇవాళ 200 మంది మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించాలి అని అంటున్నారు కదా. మరి 200 మంది పాలకుర్తిలో ఎన్నడున్నారు చెప్పండి ఒక మాట. మీరు ఇది ఎంక్వైరీ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే జనాలకు తెలియాలి. ఇవాళ శ్వేత వారసురాలు కాదు అని అంటుంది. మరి ఇవాళ 2015 నుంచి 2024 వరకు అక్కడ దండ వేసేది ఎవరు, ఆడెవరు ఉంటున్నారు విగ్రహం దగ్గర? మరి ఈ 200 మంది ఎందుకు ఉండరు? మీకు చెప్పాలా? మీ అమ్మ విగ్రహము 2000 అంటే ఇది ఏంది, మన సెప్టెంబర్ 10వ తారీఖు నాడు వర్ధంతి ఉంది, 26వ తారీఖు నాడు జయంతి ఉందని మీకు వచ్చి బొట్టు పెట్టి చెప్పాలా? మీ అమ్మ వర్ధంతి జయంతులు మీకు తెలీదా? మీకు వచ్చే బాధ్యత లేదా? ఇవాళ గవర్నమెంట్ గుర్తించి ఒక పోస్ట్ ఇస్తే మీరు ఆమెకి ఇవ్వద్దు అని మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? 2015లో విగ్రహం పెట్టినప్పటి నుంచి మరి మీరు ఎందుకు రాలేదు? అది వదిలేద్దామండి. ఇప్పుడు నేను ఒక సంఘం పెట్టి 4 నెలలు కూడా కాలేదు. సెప్టెంబర్ 3వ తారీఖు నాడు ఆవిర్భావం చేశానండి నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. నేను సంఘం పెట్టుకున్నా, మరి సంఘం పెట్టినాడు ఎందుకు వచ్చి అడగలేదండి? మరి ఎందుకు సంఘం పెడుతున్నా, ఏ విషయంలో పెడుతున్నామని మరి అప్పుడే ఎందుకు బయటికి వెళ్ళలేదు? ఇవాళ ఒక పోస్ట్ ఇవ్వంగానే సరే ఇచ్చిండ్రు, అది మన కుటుంబానికి గౌరవం దక్కింది. అవును, ఒకరికి వస్తే అందరికి చేయించుకోండి. మొదలు నా కుటుంబాన్ని కదా నేను చూసుకోవాలనుకునేది. అది పక్కన పెట్టి ఆమెకి ఇవ్వద్దు, ఆమెకి ఇస్తే మేము ఒప్పుకోము అని అంటున్నారే. మరి ఎక్కడ పోయారు ఇన్ని రోజులు మీరు? ఈ ప్రశ్న ఎవరు వెయ్యట్లేదు. అసలు కోడలు ఎంతసేపు బయటి కోడలు కొనుక్కుంటే వచ్చారట అండి. నాకు అది అసలు ఇది విచిత్రమైన క్వశ్చన్. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసుంటారు, కోడళ్ళు కొనుక్కుంటే వస్తారా అండి? అదేమాట. మరి ఇక చెప్పండి, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దీని వెనుక కూడా చాలా మంది ఉన్నారని తెలిసింది. అందుకే అంటున్నా కదా, నాది అదొక్కటి, అది నాకు వస్తుందా రాదా అని కూడా నేను పెద్దగా ఆశపడట్లేదండి. నాకు అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. నేను నా సంఘం అనేది ఉంది, చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘము. ఆ సంఘం ద్వారానే నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని బయటికి వచ్చినా అలాగే వెళ్ళిపోతా. నేను మీ సంఘంలో ఏంటి ప్రత్యేకత, ఏం చేయాలని ముందుకు ఎలా నడిపిస్తారు ఆ సంఘాన్ని? సంఘం అని అంటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఐలమ్మ యొక్క తెలియాలి, ఆమె యొక్క చరిత్ర తెలియాలి. ప్రతి ఒక్క చిన్న పిల్లలు నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఐలమ్మ చేసినటువంటి పోరాటం ఏ రకమైంది, ఆమె ఎందుకు చేసింది, ఏ విషయంలో చేసింది, ఏం ఆశించి చేసింది, ఏ కులం కోసం చేసింది అని ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాగే ప్రతి ఒక్కరికి చదువు కూడా కావాలి. ఆడపిల్ల అని అంటే కేవలం ఇంటికి పరిమితం కాదు. ఒకప్పుడు ఆ ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు ఆలోచన లేదు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఆడపిల్లవు కదా ఎందుకు నీకు ఇవన్నీ అనే ధోరణిలో ఉండిపోతున్నారు. కానీ ఒక్కసారి ఆడపిల్లలకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎదగనిద్దాము. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏదో చేయాలన్న ఆలోచనలతో ఉన్నటువంటి వారికి మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఎందుకు ఆడపిల్లల్ని ఇంకా అనగదొక్కాలి అని అనుకోవడం. కాబట్టి నాకేంటంటే నా సంఘం ద్వారా ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాల్లో కూడా నేను కమిటీలు వేసుకుంటా.
నా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తా. ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం కుటుంబం నుండి వచ్చింది, ఐలమ్మ కుటుంబం నుండి వచ్చింది కాబట్టి నా సంఘానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకోవాలనేది నా ఆలోచన. ఓకే. అండ్ చూస్తే కొన్ని మూవీస్ కూడా రావడం జరిగింది ఐలమ్మ మీద. ఆ స్టోరీ చూసినప్పుడు చదివింది వేరే, చెప్పింది వేరే, కానీ చూసేటప్పుడు ఎలా అనిపించింది మీరు? చదివినప్పుడు కంటే చూస్తే అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఒక మహిళ తన భూమి కోసం ఇలాంటి పోరాటం చేయడము దొరల మీద అని అంటే అది మామూలు విషయం కాదు. తన కుటుంబం సహాయం చేసింది ముందు, తన భర్త సహకరించిండ్రు, పిల్లలు సహకరించిండ్రు, అత్తమామలు సహకరించిండ్రు. అటువంటి పోరాటం సాధించి చరిత్రలో నిలబడింది ఐలమ్మ. కాబట్టి ఎంత చెప్పుకున్నా తక్కువ ఐలమ్మ గురించి. బుక్స్ చదువుతుంటారా ఐలమ్మ గారి? చదువుతున్నాను కదా, చాలా బుక్స్ ఉన్నాయి, చదువుతుంటారు. కానీ ఇప్పుడు మామయ్య కొత్తగా అసలైన చరిత్ర తీయాలి ఐలమ్మది, ఇప్పటి వరకు ఎవరు కరెక్ట్ గా తీస్తలేరు. సమగ్రమైన ఒక బుక్ తీయాలి, తన ఒక లాస్ట్ కోరిక అది మామయ్యకి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విగ్రహావిష్కరణలు 270 వరకు చేసే విగ్రహావిష్కరణలు ఏ జిల్లాలో ఏ గ్రామాలలో ఎవరు చేసిండ్రు అవన్నీ ఆ బుక్ లో పలానా చోట్ల పలానా వాళ్ళు చేసిండ్రు అని ఆ బుక్ లో ప్రింట్ వేయించి ఐలమ్మ చరిత్ర మొత్తం దించాలన్నది తన కోరిక. ఆ కోరికను మేము నెరవేర్చాలన్నది మా ఆలోచన. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ అయింది. తర్వాత నేను పిల్లలు అయినాకనే ఆయనతో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నా. ఇక తర్వాత పిల్లలు పెరుగుతా ఉంటే ఆయనతో స్టడీ నేను కంప్లీట్ చేసుకోలేకపోయాను. ఫైనల్ ఇయర్ అయితే అయిపోయింది. ఓకే. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తే గనక ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది, గత గవర్నమెంట్ ఎలా ఉండే మీ ఉద్దేశ ప్రకారం? గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఏముంటుందండి, మనకు ప్రజలకు మంచి చేసే గవర్నమెంట్ ఏది ముందుకు వచ్చినా కూడా దాన్ని మనం స్వీకరించాలి. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అమ్మాయిలకు చాలా అన్యాయం జరుగుతుంది, చాలా దారుణాలు చూస్తున్నాం. రీసెంట్లీ చూస్తే గనక ఒక మహిళ ఇప్పుడు కమిషన్ గా కాబోతున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతున్నాయి? అమ్మాయిల పరంగా చాలా వరకు చులకనంగా చూడడం జరుగుతుంది, రేప్స్ అవుతుంది, మర్డర్స్ అవుతున్నాయి కదా, దీని మీద మీరేమంటారు? మొబైల్స్ బ్యాన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా వరకు కూడా వాటి వల్లే ఖరాబ్ అయిపోతున్నారు. ఇక ఆడపిల్లలు బయటికి వచ్చినంటే వాళ్ళ వేషధారణ అదొకటి చాలా అయిపోయింది. చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు ఒక సమస్య వస్తుందంటే దాన్ని ఎదుర్కొనే విధంగా బతకాలి. ఇక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించేటట్టు ఇది అన్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరుగుతుంటే మనకెందుకు లేని పోతున్నాం. ఇప్పటికి కూడా ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన ఆడవాళ్ళే వెళ్ళిపోతున్నారు, అలా నాకెందుకులే, నాకేం అవసరం, నాకు జరిగిందా అన్నట్టు. ఒక అమ్మాయికి జరుగుతున్నప్పుడు ఇంకో 2 అమ్మాయిలు వస్తే ఇంకొకరికి జరుగుతుందా ఇటువంటి అన్యాయం? ఏంటంటే మనలో ఆడవాళ్ళలో కూడా చాలా వరకు స్వార్థం పెరిగిపోయింది, నాకెందుకులే అనేది. ఆ ధోరణి మార్చుకోవాలి ఫస్ట్. కొద్దిగా వేషధారణను కూడా మన కంట్రోల్ మనం పెట్టుకుంటే ఎదుటివాడు మనల్ని చులకన చేసే విధానం కానీ అత్యాచారాలు లాంటి విషయాలు కానీ జరగవన్న ఆలోచన. ఇప్పుడు మీరు మహిళా కమిషన్ ప్రకటించిన తర్వాత పాలకుర్తిలో ఎలా ఉంది రెస్పాన్స్ మీ మీద? ఏమంటున్నారు మీ ఊరు ప్రజలు? మా మావయ్య పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని అంటున్నారు. ఎందుకనంటే 2015 నుంచి వరకు నాకు ఐడియా, కాకపోతే మా మావయ్య సర్పంచ్ 20 ఏళ్ళు చేసిండ్రు. ఐలమ్మ కోసం చాలా కష్టపడ్డాడు, అన్నిట్లో ముందున్నాడు. తను పడిన కష్టానికి ఇవాళ మీకు ఈ ప్రభుత్వం వచ్చినాక గుర్తింపు వచ్చింది. పర్లేదు, గ్రేటే, మీకు అదృష్టం ఉంది. 20 ఏళ్ళు సర్పంచ్ అంటే గ్రేట్ కదండి. ఎంత మంచి పేరు ఉంటే గనక 20 సంవత్సరాలు వెళ్తారు. ఒకరు ఒక టర్మ్ కి వెళ్ళిపోతారు, ఇంకో టర్మ్ మధ్యలో గ్యాప్ వస్తుంది. కానీ 20 సంవత్సరాలు 4 సార్లు అంటే పాలకుర్తి డెవలప్ మొత్తం మామయ్య గారే చేశారు ఆ రోజుల్లోనే అంతా. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఇంకా అప్పుడు పుట్టనే లేదు వాస్తవానికి, కూడా నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడు అంగడి అని కానీ మంచినీళ్ళ బావి, మాకు సోమేశ్వర టెంపుల్ ఫేమస్, అది శివుడిది. ఆ ఘాట్ రోడ్ గాని మాకు ఇప్పుడు రోడ్డు ప్రజెంట్ ఉన్న రోడ్డు వెడల్పు విషయంలో అప్పుడు ఏంటంటే చాలా మంది రోడ్డు ముందుకు కట్టుకున్నారట ఇల్లు. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ రోడ్డు వెడల్పు అవుతుంది, వెనక కట్టుకోండి అని చెప్తే అప్పుడు కొంతమంది ఆయన అట్నే చెప్తారులే అని తీసి పడేశారట. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక 5-6 ఏళ్ల కిందట మళ్ళీ వెడల్పై పోయినాయి కొంతమంది. అప్పుడు తన మాటను గౌరవించి కట్టుకున్న వాళ్ళు సంతోషపడుతున్నారు. పలానా రామచంద్రం గారు చెప్పిండు, బా ఇవాళ మాకు పోకుండా మాది మేము కాపాడుకున్నాం,
ఇక అప్పుడు మేము వినలేదు, అందుకే మాకు ఇవాళ నష్టం జరిగిందని చాలా మంది అట్లా అనుకుంటున్నారు. ఓకే, మీ లక్ష్యం ఏంటిదమ్మా అసలు? అంటే ఇది మహిళా కమిషన్ కాకుండా ఇది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఏమైనా ప్రజలకు చేయాలని ఉందంటే సర్పంచ్ గా చేశారు కదా, ఏమైనా సర్పంచ్ గా పోటీ చేయడం కానివ్వండి, లేకుంటే నాకు రాజకీయ పరంగా పెద్ద ఆలోచన ఏం లేదు. నేను నా సంఘం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక ఐలమ్మ లెక్క పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. పోస్టుల మీద నమ్మకం, పోస్టుల మీద అంటే అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటే పోస్టులు అనేవి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉంటవి. అదే మనం ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ప్రజలు చిరస్థాయిగా ఉండిపోతాం కదా అనేది నా ఆలోచన. ఎంతమంది ఉన్నారు సంఘంలో మీకు, మీ ముందు నడిపించే వాళ్ళు? చాలా మంది ఉన్నారు. చాలా మంది లేడీస్ ఇంకేం లేరు కానీ జెంట్స్ వరకు. ఎలా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు మీకు? చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పటి వరకు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ పట్టించుకోక, నీకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక 10-15 గ్రూప్లలో ఉండేది, మా కమ్యూనిటీకి సంబంధించిన గ్రూప్లే. నువ్వు ఆ గ్రూప్ లో ఏం చూడకు, నీకు అవసరం లేదు, అన్నిటికీ లెఫ్ట్ అయిపో, వాటి వల్ల నీ మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత చాలా మంది నేను కామెంట్స్ చేస్తారు, క్వశ్చన్స్ వేస్తా ఉంటారు అని చాలా జరిగినాయి. కాబట్టి అన్నిట్లో లెఫ్ట్ అయిపో అని, ఏ జరిగినా కూడా అధైర్యపడకు, అయ్యేదైతేనే ఉంటుంది, మన సంఘం ఉన్నది, మన సంఘం ద్వారా ముందుకు వెళ్ళిపోదామని నాకు ఎప్పటికీ ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా వాళ్ళు. ఏ చిన్నది వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి అట్లా కాదురా, ఇట్లా ఏం కాదు, పర్లేదు, అవన్నీ అవసరం లేదు, పట్టించుకోవద్దు అంటారు కదా, దారి పోతుంటే ఏదో అవుతుంది, కాబట్టి అవన్నీ అవసరం లేదు నీకు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? మొన్ననే ఫస్ట్ టైం కలిసారా? లేదు, రేవంత్ రెడ్డి గారిని నేను ఎంపీ ఎలక్షన్స్ ముందే నేను కలిసాము. మాకు అపాయింట్మెంట్ 4:30కి ఇస్తే 7:30కి కలవడం జరిగింది. మావయ్య, నేను, మా హస్బెండ్, ఇంకో 2 వేరే అన్నయ్య ఉన్న అంకుల్ తెలిసిన వాళ్ళు వెళ్ళి కలిసినాము. కాకపోతే వాళ్ళు ఏమడిగినారంటే మా కమ్యూనిటీలో కార్పొరేషన్ లేదు, రజక కార్పొరేషన్ అనేది లేదు, అది ఏర్పాటు చేసి ఐలమ్మ కుటుంబ సభ్యులైనటువంటి రామచంద్రం గారికి కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వాలి అని అన్నారు. కాకపోతే ఇక అప్పుడు సార్ ఉండి మీ దాంట్లో ఒకటి ఇచ్చినాం కదా ఎమ్మెల్యే అంటే, వీళ్ళపల్లి శంకర్ సార్ గారు షాద్నగర్ ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇచ్చినాం కదా అనేసి అన్నారు. అంతే, క్యాజువల్ గా ఒక ఫోటో దిగిన ఐలమ్మ మెమోండర్ ఇచ్చేసి వచ్చినాం. కాకపోతే మామయ్య గతంలో 3-4 సార్లు కలిసిండ్రు, పరిచయమే, అట్లా మాకు గుర్తింపు ఉండిపోయింది. రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం పోడియం మీద నిలబడి మాట్లాడేటప్పుడు అందరు కేకలు, మీరు అట్లా చాకలి ఐలమ్మ ముని మనవరాలు అనగానే మస్తుకు అంటే రెస్పాన్స్ వచ్చింది, చూసారా, విన్నారు కదా అది? అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నేను ఆ ప్రోగ్రామ్ కి పోయేదాకా టెన్షన్ నాకు, అసలు ఏమైతుందో ఏందో. అధికారి అంటే మాకు ఇన్విటేషన్ లేదు, ఫోన్లోనే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, మేడం మరి మీరు, నేను అలేఖ్య మేడం గారికి చెప్పాలా మీరు వారసులు అంటే, చెప్పండి అని నేను ఒకటే అన్నా. చెప్పిండ్రు. తర్వాత నేను చెప్పిన మేడం మీరు రండి, మీకు మేడం నెంబర్ ఇస్తున్నా, మీ నెంబర్ మేడం కూడా ఇచ్చినా అని అన్నారు. నేను ఒకటే అన్నా అతనితో, మీరు ఇంతగానో రమ్మని అంటున్నారు, తీరా ఆడికి వచ్చినాక అంటే గత ప్రభుత్వం గుర్తించలేదు వారసులను, మీరు రమ్మంటున్నారు, మరి మేము వచ్చి ఇప్పుడు గుంపులో గోవిందలకి ఎక్కడో కూర్చొని ఉంటే బాగుండదు. మామయ్య సర్పంచ్ కొన్నేళ్ళు చేసిన వ్యక్తి, రాజకీయ అనుభవం ఉంది, ఐలమ్మ కోసం ముందు పడింది అతనే. మామయ్య ఒక్కరికి సన్మానం చేస్తే చాలు, రేవంత్ రెడ్డి గారి చేతుల మీద, మాకు ఏది వద్దు, మేము ఎవరేం అవసరం లేదు, మామయ్య గారు ఒక్కరిని స్టేజ్ మీద పిలవండి అన్న. మీరు రండి మేడం, ఆడికి వచ్చినాక మీరే చూస్తారు అన్నారు. కానీ ఆ అబ్బాయి చెప్పినట్టే, అబ్బాయి పేరు సంతోష్, చిట్యాల సంతోష్. ఇందులో కూడా ట్విస్ట్ చూడండి, మళ్ళీ కాదు వాళ్ళు వేరే, అసలు ముఖం కూడా నాకు పరిచయం లేదు, తాను ఎవరన్నది కూడా. అబ్బాయి చెప్తేనే నేను వెళ్లాల్సి వచ్చింది. డైరెక్ట్ తీసుకెళ్లి మేడంకి పరిచయం చేయగానే మేడం అసలు ఏం ఆలోచించకుండా హగ్ చేసుకున్నారు. ఐలమ్మ ముని మనవరాలని చెప్పంగానే నేను మా ఆడపడుచును, హ్యాండిక్యాప్ మా ఆడపడుచు, తనని కూడా తీసుకెళ్ళిన. ఎందుకంటే అక్కడికి పోయేదాకా కూడా నాకు ఎట్లా జరుగుతో తెలీదు. వాళ్ళు వారసులు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకురా అని ఎవ్వరు ఏమనలేదు. నాకు కమిషన్ సభ్యురాలుగా ముందే ఇస్తామని నాకు చెప్పలేదు. కాకపోతే మా వాళ్ళు అన్ని పుట్టిస్తున్నారు ఇప్పుడు, అది ఏదన్నది వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు. తనని కూడా హక్ చేసుకున్నారు, ఫోటో దిగినాం మేడం తోటి. మళ్ళీ సార్ వినయ్ కుమార్ సార్ దగ్గరికి తీసుకొచ్చిండ్రు. సార్ కూడా పరిచయం చేసుకుని, మీరు ముందర రోజులే కూర్చోవాలి మినిస్టర్ సీఎం వాళ్ళతోటే, మీరు మా గెస్టులు, మాకు తెలీదు మీరున్న సంగతి, అసలు వారసులు ఉన్నారని తెలిస్తే మీకు ఇన్విటేషనే పంపిస్తాం మేము అని. పర్లేదు సార్, ఇప్పుడు ఈ రకంగా గుర్తించి మీరు ఇక్కడ దాకా రప్పించడమే మాకు అది సంతోషం అని అంటే, ముందే కూర్చున్నాము, సీఎం గారు వచ్చిండ్రు,
పొన్నం ప్రభాకర్ సార్, చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్రం, ముని మనవడు సంపత్, ముని మనవరాలు శ్వేత. అంటే మా ఆడపడుచు తెలియదు సార్కి. అవును. మేము 3-4 సార్లు కలిసే వరకు పరిచయం. నోటెడ్ అయిపోయారు. అట్లా మమ్మల్ని స్టేజ్ మీద పిలిచిండ్రు. తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళినాక మా ఆడపడుచుని అక్కడ ఎస్కర్స్ వాళ్ళు అవును. రానివ్వట్లేదు. నా పక్కకే కూర్చున్నారు పొన్నం ప్రభాకర్ సార్. తను మా ఆడపడుచు, మా వాళ్ళ అన్నయ్య కూతురు, ఆమె ఒక్కతే ఉంది సార్, తనని కూడా పంపివ్వండి అని నేనే చెప్పిన. అనగానే ఆమె పంపిస్తే ముందు రోజులో ప్లేస్ లేదు అనేసి వెనక కూర్చుంది. ఆ విషయంలో కూడా నా మీద కొద్దిగా వేరే మాట్లాడింది. తనే మాట్లాడింది మరి. తనేమంది అని అంటే నన్ను నెట్టేసిండ్రు. అయ్యో. అక్కడ స్టేజ్ మీదకి రానికుండా నెట్టేసిండ్రు. స్టేజ్ మీదకి రానివ్వలేదు. ఎవరో పాలకుర్తి వాళ్ళు ఆడ ఉంటే చూసి పిలిచిండ్రు అంటున్నారు. పాలకుర్తి నుండి వచ్చింది రామచంద్రం గారు, సంపత్, శ్వేత, అవును. మేము ముగ్గురమే. ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే ఈ మాట కూడా నేను చెప్పాలి కాబట్టి ఆడ ఎవరు లేరు. నేను పొన్నం సార్ తోటి చెప్తే స్టేజ్ మీదకి రానిచ్చిండ్రు. వెనక కూర్చుంది. పొన్నం ప్రభాకర్ సారే అన్నారు, మాట్లాడతాడా మీ హస్బెండ్ అంటే, లేదు సార్ నేనే మాట్లాడతా అని చెప్పిన. 2 నిమిషాలు మాట్లాడు అన్నారు. మనం 2 నిమిషాలు చాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసలు ఇంత గౌరవం దక్కి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు, మేము ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరితో కూర్చోవడం అంటే అది అసలు ఎంత అదృష్టము అని అనుకున్నా. నేనైతే అందరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చాలు అని అనుకున్నా. అసలు ఆ టైంలో ఇక మైక్ కార్డ్ ఇవ్వగానే నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదండి వాస్తవానికి. అంత లైటింగ్స్ మొత్తం చీకటే ఉంది ముందు, కాకపోతే స్టేజ్ మీద వీళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. అసలు ఏం మాట్లాడతా, ఏంది చిన్న మిస్టేక్ ఏమన్నా తప్పు వస్తే బాగుండదు అన్ని ఆపుకుంటా మాట్లాడిన వాయిసే నచ్చి అప్పటికప్పుడు అనౌన్స్ చేసిండ్రు. అది అప్పటికప్పుడే, ప్లాన్ లేదు, ఏం లేదు. దీంట్లో కూడా పుట్టించిండ్రు. అంటే మహిళా కమిషన్ సభ్యురాలు ముందే ఇస్తామని ప్రకటించి, ఇందులో మా ఆడపడుచుని తీసుకెళ్ళి ఆమెకి ఇస్తామని చెప్పి అట, ఆమెకి ఇచ్చే పోస్ట్ నేను తీసుకున్నాను పుట్టించిండ్రు. అసలు అవి మాటలు కాదండి ఒక్కొక్కటి. ఇంకా సర్లే భగవంతుడు అనేవారు చూసుకుంటా, అన్యాయం అయితే నాకు చేయాల్సిన అవసరం లేదండి. రేవంత్ రెడ్డి గారు అది ప్రకటించినప్పుడు ఎలా అనుకున్నా, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలే కదా? నాకు కారుతున్నవి ఇక కళ్ళ నుండి, అసలు నాకు మామూలుగా లేదు. ఇక ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానని అంటే అసలు ఏంది, నేను మాట్లాడడం ఏంది, ఇక్కడ నా ముందుకే వచ్చి శృతి నా అంటారు, లేదు సార్ శ్వేత అనగానే ఆయన నోటెంబడి నా పేరు ఒక 3-4 సార్లు వలికిండు. అసలు మామూలుగా మనల్ని అసలు మనం చూడడమే ఒకటి, అది సీఎం గారిని అలాంటి పక్కన కూర్చోవడం, మళ్ళీ ఆయన నోట వెంట నా పేరు రావడం, అప్పటికప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలు ఇవ్వడం అనేది అసలు నాకు లైఫ్ లో మర్చిపోలేదు. మీ పక్కకు శారద గారు కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు. శారద గారు ఏమన్నారు? చాలా సంతోషపడ్డారు. అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తే ఒకటే అన్నారు, ఆమె ఒక్క కుటుంబానికి ఆమె సొంతంగా చూసుకునేది కాదు, మీ కుటుంబం అందరినీ కూడా చూసుకుంటాను, చూసుకోవాలి కూడా అని చెప్పారు శారద మేడం అదే ప్రోగ్రామ్ లోని. అయితే మాడపడుచు అంటే సంధ్యారాణి హ్యాండిక్యాప్, తను ఉంది. నేను కూడా ఐలమ్మ ముని మనవరాల్ని, నేను వికలాంగుల దాంట్లో అధ్యక్షురాలని, 2000 మందికి పెన్షన్లు పెట్టించిన సార్ అంటే, ఈ అమ్మాయి నెంబర్ తీసుకో అని సీఎం గారు పిఏకి చెప్పిండ్రు. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తనకు కూడా గవర్నమెంట్ జాబ్ పెట్టించే ఉండే, కాకపోతే ఇక వీళ్ళు చేతులారా మా వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చేస్తున్నారు. ఎవరికి యూజ్ లేకుండా పోతుంది లాస్ట్. ఇంకా అదే అయ్యేటట్టుందండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మొత్తంలో వారసురాలు కాదంట, అసలు వారసులు అంటే ఎవరట మీ వాళ్ళ ప్రకారం? నేనేమనుకుంటున్నా, మీరు అడిగే క్వశ్చన్ పాలకుర్తికి రండి, 200 మంది ఉంటున్నారు అంటున్నా, వాళ్ళని కూర్చోబెట్టి అడగాలి వారసులు అంటే ఎవరు, ఎటువంటి వారిని వారసులు అంటారు. ఈ వారసులు అనేవారు మరి ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రశ్న నన్ను వేయడం కాదు, వాళ్ళని అడగాలి. ఇవాళ నేను మా మావయ్య నుంచి నేను వచ్చిన, ఏంటంటే తన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన చేసే పనులు ఇక్కడతో ఆగిపోతే బాగుండదు. మరి ముందు తరాల వారికి, మీరు బయటకు వెళ్ళరు, రూపాయి ఖర్చు పెట్టుకోరు, బయటకు వెళ్ళరు. మరి నేను ఇప్పటి వరకు కొన్ని డబ్బులు చాలా ఖర్చు పెట్టుకున్నా. నేను మరి ఎందుకు పెట్టుకుంటున్నా? మన కుటుంబానికి గౌరవం దక్కాలని పెట్టుకుంటున్నా. ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నా, ప్రోగ్రాంలకు వాటికి పోయిన కాడల్లో అందరు మనకి ఇవ్వరు కదా. ఒక విగ్రహావిష్కరణలకు ఇస్తారండి, లేని మాట ఏం లేదు. కానీ విగ్రహావిష్కరణలకి ఏంటంటే, మాకు ఒకటే నెలలో 2-3 వచ్చినాయి అనుకో, మేం పెద్దగా ఆర్థికంగా ఉన్నోళ్ళం కాదు. మా హస్బెండ్ వెటర్నరీ డాక్టర్, అంటే ప్రైవేట్ గానే చేస్తాడు, తన ఫీల్డ్ మీదకి వెళ్తేనే మాకు మనీ. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు కార్ కి డీజిల్, సొంత కార్ కూడా లేదు కాబట్టి డీజిల్ కు కార్ కు కావాల్సి వస్తుంది. పోయినప్పుడల్లా ఒక 5-6 వేలు ఖర్చు వస్తుంది.
కాబట్టి మీరు దారి ఖర్చులకు ఇవ్వండి, మేము వస్తామని అంటున్నాం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంది అని అంటే రూపాయి మీరు ఖర్చు పెట్టుకోకుండా ఊళ్ళో ఉన్న విగ్రహానికే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని దండేయని వాళ్ళు ఇవాళ మేము వారసులం అని చెప్పుకుంటున్నారు. చెప్పుకోండి, నేను కాదని నేను అనను. మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇవాళ నాకు ఒక పోస్ట్ ఇవ్వగానే అసలైన వారసులను గుర్తించండి, ఆమెకి ఇస్తే మేము ఒప్పుకోము అని అంటున్నారు. సరే ఒప్పుకోరండి, నేను మాట వరుస మాట్లాడుకుందాం మేడం. ఒకటి ఇప్పుడు 2029 వస్తుందండి, అప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదండి. నేను ఐలమ్మ మనవరాలుగానే పోటీ చేస్తా, అప్పుడు కూడా వద్దంటారా? నేను గవర్నమెంట్ దృష్టిలో ఇప్పుడు నేను సంఘం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతా. గవర్నమెంట్ నన్ను ఒక రకంగా మనవరాలు ఈమె చేస్తున్న నేను చేసే సేవలకు పనికో నచ్చి నాకు ఒక ఇస్తారు, టికెట్ ఇచ్చిండ్రే అనుకో, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానే అనుకో, ఒకవేళ అది కూడా వద్దనంటారా? లేదు కదా అథారిటీ అది. మరి ఎట్లా అండి? అన్నిటికీ కూడా ఇప్పుడు మన దాంట్లో ఒకరికి వచ్చిందంటే అది గౌరవంగా ఫీల్ అవ్వాలి. కానీ సభ్యులను గుర్తించారు కదా, ఆమె కాదు కొనుక్కుంటే వచ్చిన కోడలంటే అందరు పెళ్ళైన వాళ్ళే కదా, ఒక్క సంధ్యారాణి అనే మా అక్క తప్ప అందరు పెళ్ళైన వాళ్ళు. మరి మీ భర్తలు కూడా మీరు కొనుక్కుంటేనే కదా వాళ్ళు ఇంటికి పోయినరు. ఎందుకు ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేయడం అండి? మన కుటుంబం పరువు మనమే తీసి రోడ్డు మీద వేసుకుంటున్నాం ఇవాళ. ఇప్పటి వరకు ఐలమ్మ అంటే చరిత్రలో నిలిచిపోయి చేతులు ఎత్తి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి దండలేసి పూజలు చేస్తున్నటువంటి చరిత్ర మనకుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక పోస్ట్ ఇచ్చి మన కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చి ఒక కాలేజ్కి ఒక పేరు పెట్టి ఇంత గుర్తింపును మనకు గవర్నమెంట్ ఇస్తే మనం ఏం చేస్తున్నాం? తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేస్తున్నాం. అదే రోడ్డు మీద హైదరాబాద్ రోడ్డు మీద వేస్తున్నాం. హైదరాబాద్ రోడ్డు మీద ఏ చిన్న కాగితం పడ్డా కూడా ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అలాంటిది ఇవాళ మీరు చేసే న్యూసెన్స్ ఎంతమంది చూస్తుంటారు? అదేమన్నా గొప్ప విషయమా? మరి బయటికి రండి, ఎవరు వారసులు కూర్చోబెట్టండి. మీరు ఎక్కడికో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కదా, పాలకుర్తిలో ప్రెస్ వాళ్ళందరినీ పిలిపించి మరి ఎవరు వారసులు, ఎవరు ఏం చేశారు, ఇప్పటి వరకు ఐలమ్మ కోసం ఎంతమంది బయటకు వచ్చి చేసిండ్రు, ఎన్ని విగ్రహావిష్కరణలకు వెళ్ళారు, పాలకుర్తిలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఎవరేం చేసిండ్రు చెప్పండి. ఇప్పుడు ఐలమ్మ విగ్రహం పాలకుర్తిలో మా మావయ్య పెట్టారు, ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేసిండ్రండి, దాంతో పెట్టినాం. దానికి కూడా ఒక రూమర్ సృష్టించిండ్రు, వేరే వాళ్ళు విగ్రహం ఇప్పిస్తే దాన్ని 2 ఏళ్ళు మా ఇంట్లో పెట్టుకొని విగ్రహం పెట్టిండ్రు. ప్రతి దానికి ఒక సాక్ష్యం అనేది ఉంటది కదా, బయట పెట్టాలి. ఎందుకు ఇవన్నీ మైకు పెట్టంగానే నోటికి ఏదో వస్తుంది మాట్లాడి దాన్ని తీసి వీడియోలు తీసి గ్రూప్లలో పెడితే మనం లీడర్లం అయిపోతామా? వాస్తవాలు పెట్టు, నీకేది తెలిస్తే అది పెట్టు. గతంలో నేను ఐలమ్మది జయంతి డిక్లేర్ చేయగానే కేసీఆర్ గారిని కలిస్తే ₹1 కోటి ఇచ్చారని పుట్టించాను. ₹1 కోటి ఇస్తే నాకు ఇవాళ ఈ పొజిషన్ ఎందుకండి, నాకు ఈ పోస్ట్ ఎందుకండి? నేను ఇవాళ మీ దగ్గరికి కిరాయి కారు తీసుకొని రావాల్సిన అవసరం ఏంటండి? నాకు ₹1 కోటి అంటే మామూలు విషయమా? నేను నా లెవెల్ వేరే ఉండిపో కదండి ఇప్పుడు. మరి ఎందుకు నేను ఇంకా ఇలాగే ఉన్నాం మేము? ఇవే అన్ని చెప్పుడు మాటలు కాదు, కరెక్ట్ ఆధారాలు ఉంటే బయట పెట్టండి. అట్లుంటేనే నోరు విప్పి మాట్లాడండి. అంతేగాని ఈ వచ్చినాని మాట్లాడి మాకు ఇంత అన్యాయం చేసిండు, మాకు అంత అన్యాయం చేసిండు అంటే, ఇంత అన్యాయం చేసిండని మా మావయ్య మీద ఇవాళ చాలా మంది పుట్టిస్తున్నారు. పాలకుర్తిలో అదే ఊర్లో మీరు చాలా మంది ఎవరైతే పుట్టిస్తున్నారో వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు? పాలకుర్తిలో ఇప్పుడు మాది రజక కులం అండి, చాకలి కులం. కులానికి పెద్ద మనిషి ఉంటాడు కదండి, ఓ సర్పంచ్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఓ లీడర్లు అనే వాళ్ళు ఉన్నారు కదా. 10 మందిని కూర్చోబెట్టి మా బాబాయ్ ఇట్లా చేస్తాడు, మా కుటుంబాన్ని ఇంత నాశనం చేసిండు, మా నాన్న చనిపోయినాక మమ్మల్ని ఇట్లా చేసిండు, ప్రతి ఏదైనా పని చేయాలంటే ₹1,00,000 అడిగిండు అని ఒక అక్క అంటుంది మా దాంట్లో కుటుంబంలో. మరి ఆ 1,00,000 ఇట్లా అడుగుతున్నాను, కుల పెద్ద మనిషిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టి అడగలేదండి? ఇవన్నీ బయట పెడితే చాలా ఉంటాయి అనడానికి. వీడియోలు తీసి ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు, ఈ రకంగా మాట్లాడు అని. ఏంటండి ఇదంతా చిల్లర రాజకీయము? ఇప్పుడు నేను కూడా మరి వీడియో నా ముందే ఉంది, నేను కూడా మరి మాట్లాడిందంతా అయిపోతుంది, కరెక్ట్ అవుతుందా? ఉన్నది మాట్లాడితే ఎప్పటికైనా తెలుస్తుంది, అది జనాలకు తెలియాలి. మనం ఏది మాట్లాడినా మంచి అయినా చెడైనా తొందరగా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చెడే మాట్లాడుతున్నావు, అదే ఫోకస్ అయిపోతుంది. కానీ అక్కడ నిజం ఎంత ఉన్నది అన్నది నీకు తెలుసు, నువ్వు చెప్పేది అబద్ధం అని నీకు తెలుసు, కానీ నువ్వు అది బయట పెట్టట్లేదు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి మీ ఛానల్ వారికే కానీ ఇంకెవరికైనా చెప్తున్నా, ఇది ఇప్పుడు నేను చేసే ఈ వీడియో ఎంతమంది సబ్స్క్రైబర్స్ చూసినా కూడా ఒక్కటే చెప్తున్నా, మీకు నిజాలు కావాలంటే పాలకుర్తి గడ్డ మీదకి రండి. చిట్యాల రామచంద్రం 20 ఏండ్లు సర్పంచ్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి
ఊరికి ఏం చేసిండు, కుటుంబానికి ఏం చేసిండు, అన్యాయం చేసిండా న్యాయం చేసిండా, ఇవాళ ఆయన ఒక్కడే వారసుడా అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా, ఇదొక్కటి నేను మెయిన్ అడుగుతున్నానండి. నేను అన్ననట మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు, మేము ఒక్కరమే బతుకున్నామని చెప్పిండ్రు అని చాలాసార్లు అంటున్నారు మా వాళ్ళు. నేను ఎక్కడా చెప్పినా, ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పినా? ఇప్పుడు మీరైతే తెలుసుకున్నాకే నా ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, మరి మీకైతే నేను ఒక 2 నెలల నుంచి పరిచయము, ఎక్కడన్నా మీకు వినిపించిందా నేను ఒక్కదాన్నే వారసురాలనేసి? 5 కొడుకులు ఉన్నారని చెప్పుకొచ్చిన, మా కుటుంబం ఇంతమంది ఉన్నారన్న ఇప్పుడు కూడా చెప్పిన 150-200 మంది. నాకేం అవసరం అండి చెప్పుకోవాల్సింది? అంత స్వార్థం చూసుకునేదాన్ని అయితే మా మావయ్య 1,00,000 రూపాయలకే ఆశపడేటోడే అయితే ఇవాళ ఊరికి మొత్తం ఉన్న ఆస్తి ఎందుకు దారదత్తం చేసుకుంటాడండి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నిజాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏ ఒక్కరైనా కానీ, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఏ రకమైన వాళ్ళైనా కానీ, ఆఖరికి రాజకీయ పరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా, నాయకులు ఎవరున్నా గానీ పాలకుర్తికి రండి, 10 మందిలో కూర్చోబెట్టండి రామచంద్రం గారిని, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. అంతేగాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. అది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా అండి. రాజకీయ నాయకులు కూడా కొంచెం డౌట్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు కదా, చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఇది వాళ్ళకు యూజ్ అయ్యే విషయం కదా. రామచంద్రం కుటుంబానికి పేరు వస్తుందంటే మరి మిగిలిన వాళ్ళంతా ఏడబోతారు అనేసి ఒకటి ఉంటది కదండి ఎవరికైనా. అందుకే కుటుంబాన్ని లేపుతున్నారు బాగా బయటికి. ఓకే. ఆయన కొత్తగా అపాయింట్ అయిన మన యశస్విని ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? యశస్విని రెడ్డి మేడం గారి విషయానికి వస్తాయండి, వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకరు మాకు కాల్ చేసి ఐలమ్మ విగ్రహం పెట్టుకుంటారట వాళ్ళు ప్రచారానికి. ఎందుకంటే ఐలమ్మ పాలకుర్తి, ఇప్పుడు పాలకుర్తిలోనే వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి పాలకుర్తి అంటే గుర్తొచ్చేది ఐలమ్మ కాబట్టి విగ్రహం పెట్టుకుంటారట. మరి మీరు కుటుంబ సభ్యులు కదా పర్మిషన్ ఇస్తారా అని వచ్చి రామచంద్రం గారిని మాత్రమే అడిగినారు, మిగిలిన వాళ్ళని ఎందుకు అడగలేదండి? అప్పుడు ఎందుకు అడగలేదు మరి వాళ్ళను? రామచంద్రం గారిని అడిగితే మా అబ్బాయిని అడగండి అని మా మామయ్య అంటే, మా హస్బెండ్ అని అడిగితే సరే పెట్టుకోండి అమ్మ విగ్రహమే కదా అంటే పెట్టుకున్నారు. తొర్రూరులో ఇప్పుడు యశస్విని రెడ్డి గారి ఇంట్లోనే మన గేట్ ఇట్లా లోపలి పోగానే ఉంటది, ఇంత పెద్ద విగ్రహం అండి, ఎదురుగా ఉంటది మనకు. వారికి ఏం అవసరం అండి, ఎంత గౌరవం ఉంటే పెట్టుకుంటారు. ఇప్పుడు మేము ఎప్పుడు పోయినా కూడా ఎక్కడన్నా మీటింగ్ లో కలిసినా కూడా బాగున్నారా అని మంచిగానే రిసీవ్ చేసుకుంటారు మేడం. ఝాన్సీ రెడ్డి మేడం అయినా కానీ, యశస్విని మేడం అయినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, గౌరవంగానే ఉంటది మాకు. గ్రేట్ కదా ఒక ఇంట్లో. నాకు అదే ఒక్కటి బాగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నచ్చిన. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా అసలు అవసరం లేదు వాళ్ళకు, కానీ పెట్టుకున్నారు అని అంటే మనం ఏ స్థాయిలో. కానీ మనం ఎవరో చెప్పిన మాటలు విని చిల్లరగా మన ఐలమ్మ పరువు తీసి మనం ఎక్కడో రోడ్డు మీద పెడుతున్నామే, అదెంత పాపం అయింది. వేరే వాళ్ళు తనకు విగ్రహాలు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు, వాళ్ళేమో నాకు వద్దని అంటున్నారు. మరి వేరే వాళ్ళు వారసులు చిన్నడేడబోయారండి వీళ్ళంతా. అంటే మన ఇంటి తిండి బయట వాడు ఎవడొచ్చి తిన్నా పర్లేదు, మన ఇంట్లో వాళ్ళు మాత్రం తినొద్దు, అట్లున్నారండి. యశస్వి రెడ్డి గారు చాలా చిన్న ఏజ్ కదా, ఎమ్మెల్యేలు అందరిలో ఆమె యంగ్. ఎలా ఉంది మీ పాలన? అదంతా బాగా చేస్తున్నారు, ఎక్కడ ఏజ్ జరిగినా కూడా వెళ్తున్నారు, చూస్తున్నారు. అన్నిట్లో కూడా తను ఒక మహిళ అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వాళ్ళ అత్తయ్య ఝాన్సీ రెడ్డి మేడం అయినా యశస్విని మేడం చూస్తే ఒక ఐలమ్మ లెక్కనే వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి చాలా అని అనిపిస్తా ఉంటది. మాట్లాడుతుంటారా వాళ్ళు? మాట్లాడుతారు. మొన్న రీసెంట్ గా మేడం ఝాన్సీ రెడ్డి మేడం కి కొద్దిగా చిన్న ఫ్రాక్చర్ అయిందంటే కూడా ఇంటికే వెళ్ళి కలిసి వచ్చారు. అది నిజంగా అది చూసే షాక్ అయిపోయింది. కాకపోతే హాస్పిటల్లో ఉన్నారు, అక్కడికి వద్దు అని గ్రూప్ లో పెడతా ఉండే, ఇక డిస్టర్బ్ చేయొద్దు, మనం ఇంటికి వెళ్తేనే ఫ్రీగా చూసి మాట్లాడొచ్చు అని ఇంటికే వెళ్ళేసి వచ్చినాం. ఇద్దరు అత్త కోడలు ఇద్దరు మంచిగా చాలా బాగుంటారు. వాళ్ళు చేసే అంటే వాళ్ళు ప్రజల మీద చూపించే ప్రేమ, ప్రజలు వాళ్ళ మీద చూపించే ప్రేమ కూడా చాలా చెప్పుకోలేదు. అంటే తొందరలో కొంతకాలంలోనే వాళ్ళకంత ప్రేమ ప్రజలది దక్కడం అని అంటే కూడా అది చాలా గొప్ప విషయము. ఎందుకంటే అంత తొందరగా ఎవరు కనెక్ట్ కారు, కానీ వాళ్ళిద్దరికి గౌరవం దక్కింది, అంత ప్రేమ దక్కింది అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కదా, మరి పార్టిసిపేట్ చేస్తారా? మళ్ళీ ఇంట్రెస్ట్ లేదా? నేను ఒకటే నా ఐలమ్మ సంఘాన్ని నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను, నా అంతే తప్పగాని నాకు ఈ సర్పంచులు వీటి మీద ఆలోచన లేదండి. ఓకే, లాస్ట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మునిమనవరాలని గోగుల కొడితే మీరే వస్తారు, డాటర్ గ్రాండ్ డాటర్ అంటే మీ వీడియో. అది నా అదృష్టం అంటానండి, నేను ఒకటే అనుకుంటా, అది నా అదృష్టమే. అంతటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఫస్ట్ నేను చెప్పుకునేది మా మామయ్య గారికి చెప్పుకుంటా. ఎందుకంటే వారి కోడలుగా నేను బయటికి రావడము,
అలా బయటికి రావడానికి సహకరించిన నా భర్తకు, ఇక మాకు ఈ గౌరవం దక్కడానికి ముఖ్య కారకులు పుంజాల ఆలక్య మేడం, వినయ్ కుమార్ సార్ గారికి, ఇక ఇంత పెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కుటుంబ వారసులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే ఐలమ్మ అనంటే ఒక చాకలి కులం చూస్తారు. కులం అనంటే చాకలి అనగానే చిన్న చూపు చాలా ఇప్పటికీ కూడా ఉంటది, వీళ్ళు చాకలోళ్ళు అని. అటువంటి కులంలో పుట్టిన ఒక ధీర వనితకు ఇంతటి గౌరవం దక్కి ఒక కాలేజీకి కొన్ని ఏండ్ల పేరు సంపాదించినటువంటి కాలేజీ, ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కాలేజీకి ఆమె ఐలమ్మ పేరు పెట్టడము అది ఓను. మళ్ళా కుటుంబ సభ్యులను ఒక వారసురాలిగా, వారసులు 100 మంది ఉంటారండి, 100 మందికి ఇవ్వరు కదా, ఎంత మంది ఉన్నా కూడా. ఎవరికైతే ఆ శక్తి సామర్థ్యాలు అనేది ఉంటాయో, ఏదైనా పని ఇచ్చినా కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు అనే ఆలోచన ఉంటారో వారికి ఇస్తారు. ఐలమ్మ నాకు వచ్చింది, నేను తెచ్చుకున్నా అంటున్నా, ఇంకా తెచ్చుకోవాలి, ఇక్కడతోటే కాదు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెచ్చుకోవాలి కూడా ధైర్య సాహసాలు ఐలమ్మని చూసి నేను. ఆ రకంగా నాకు ఈ గౌరవం దక్కిందని చెప్పుకుంటా. కాకపోతే ఈ దక్కిన గౌరవానికి ఎక్కడ కూడా పేరు తెచ్చుకోని చెడు పేరు అనేది, ఎందుకంటే ఇది మా కుటుంబానికి చాలా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఎన్నేళ్ళు అంటే మనం బ్రతికితే ఇంకో 20-30 ఏళ్ళు బతుకుతాం, కానీ మా పేరు అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ ఐలమ్మ పేరు అనేది చెక్కు చెదరదు. ఎందుకనంటే ఇప్పుడు చైనా, రష్యా, జపాన్ దేశాలలో లైబ్రరీకి ఐలమ్మ పేరు బంగారు అక్షరాలతో పెట్టిండ్రు. అంటే ఎంత గొప్ప విషయం అది. ఒక లైబ్రరీకే ఐలమ్మ పేరు బంగారు అక్షరాలతో పెట్టిండ్రు, కానీ మనం ఇక్కడ కొట్లాడుకుంటున్నాం కుటుంబ సభ్యులమైన మనం. ఇది ఒక్కటే చాలా బాధ అనిపించే విషయము. ఇక ఇది ఒకటి పక్క పెడితే నా సంఘం ఉంది, నా సంఘం ద్వారా నేను బయటకు వెళ్తా, ప్రజల్లోకి వెళ్ళిపోయినానుకో ఐలమ్మ అంత పేరు నేను తెచ్చుకోవాలి అంత అని కాదు అనను. అందులో కొంత వచ్చిన నాకు చాలు, మునిమనరాలుగా ఈమె వచ్చింది, ఐలమ్మ లెక్క చేస్తుంది, అన్నిట్లో ముందుంటుంది, ప్రతి ఒక్క సమస్యల మీద ఈమె మాట్లాడే గల ఉంది ఈమెకు అని తెచ్చుకోవాలన్నది నా ఆలోచన. దానికి నాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నా, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, మీ సపోర్ట్ కూడా నాకు ఇలాగే ఉంటే నేను ఇంకా ముందుకెళ్తా ఉన్నాను. ఇలా మా ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేది నా ఆలోచన సార్. పెద్ద పెద్ద వాళ్ళకే ఎన్నో నెట్టుకుంటే వాళ్ళు ఆ పొజిషన్ కి వచ్చారు. ఎక్కడ దాకా ఎందుకు, నేను ఎవరి గురించి అనను, కేవలం ఐలమ్మ గురించి మాట్లాడుతున్నాను. ఆనాడు ఎన్నో జరిగిన అఘాయిత్యాలు, కూతురు మీద బలాత్కారం జరిగింది, కొడుకులను కోల్పోయింది, అయినా కానీ తన పట్టు విడవలేదు చేసే పోరాటం మీద. అటువంటి దాంట్లో నాది ఇది ఎంత చిన్నది, అదేదో తుడుచుకుంటూ పోయే అంత మరకల పైన దేవుని నమ్ముకున్నాను, వెనక ఐలమ్మ ఆశీర్వాదం ఉంది, నా భర్త మా మావయ్య సహకారాలు నాకు ఉన్నాయి, నాకు చాలు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.